డబ్బు ఇవ్వడం కొంత ఆలస్యమైన, అది కైకిలు కానివ్వండి, తీసుకొచ్చుకున్న దగ్గర అప్పు కానివ్వండి, ఏదైనా కూడా కొంత ఆలస్యమైందనంటే ఇజ్జత్కి, సిగ్గుకి, అన్నిటికీ తలదించుకొని మగ్గిపోయి అనేక సందర్భాల్లో ఏడ్చిన రోజులుంటే అవసరమైతే భార్య మెడలోని పుస్తలు తాడు కూడా తీసుకుపోయి కుదువ పెట్టేసి ఆ డబ్బులు చెల్లిస్తారు. ఎటువంటి అవినీతికి పాల్పడరు. అవినీతి అంటే ఏంటి? అక్కడ వాళ్ళ దృశ్యంలో పంట పొలాన్ని కొంత ఏమంటారు, కొంత దిగుబడి రావడం కోసం ఇంకేదైనా మందులు చల్లడమా, లేకుంటే పత్తిలో నీళ్లు వేయడమా, మిర్చి పంటకి కొంత నీళ్లు వేసి దాని అమ్మకాలు చెప్పి ఇటువంటి అక్రమాలకు అవినీతికి అప్పుడు పాల్పడడు. ఆయన దృష్టిలో అవే అవినీతి అక్రమాలిక. సో అటువంటి వ్యక్తి, రైతు అనేటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఇలాంటి తప్పు చేస్తే అవసరమైతే తనకి తానే ఆత్మహత్య చేసుకుంటూ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాడు. కానీ ఈ రాజకీయ నాయకులు చూస్తుంటే ఒక్కొక్క విధంగా కోట్ల రూపాయలు ఉత్తగానే ఆమని చెప్పి ఆంబుక్క పెట్టేసి మింగేసి బయటకు వచ్చి శుద్ధపూసులు, నీతి వ్యాఖ్యలు, ఏమంటారు హితబోధలు ఇటువంటివి చేస్తుంటే అసలు మీకు నైతికత ఉన్నదా? ఏమన్నా సిగ్గు మానం వాళ్ళకున్నటువంటి ఆ ధైర్యం, ఆ తెగువ మీలో ఉన్నదా? శివునెత్తురు ఉన్నదా? ఇన్ని రకాలుగా స్కాములు బయటపడుతున్నాయి కదా, మీరు కనీసం బయటకు వచ్చి మాట్లాడే నైతికత మీ దగ్గర ఉందా అని చెప్పి కూడా అదే రైతులు క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక చోట్ల కూడా ఈ స్కాములు బట్టబయలవుతున్నాయి. చెప్తాం ఇక స్కామ్ ఏంది, ఆ కథ ఏందనేది. మరోవైపుగా మల్లారెడ్డి పైన కేసు నమోదైంది. ఇక మల్లారెడ్డిపై ఊకేకే కేసు నమోదైంది అనేది మనం కామన్గా వింటున్న పదమే. ఇది కొత్తగా ఇవాళ వినిపించింది కాదు. కానీ ఇకనైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఒక రెడ్డిగా నేను, మల్లారెడ్డి మేమిద్దరం కలిసి దోస్తులం కాదు, మేము వేరే పార్టీలో ఉన్నా కూడా మా ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదంటే వెంటనే ఇన్ని కేసులు ఎదుర్కొన్నటువంటి మల్లారెడ్డిని, కబ్జా కేసులున్నాయి, దాడుల కేసులున్నాయి, హాస్పిటల్ సంబంధించి కేసులున్నాయి, కాలేజీకి సంబంధించి కేసులున్నాయి, ఒకటి కాదు రెండు కాదు 10ల సంఖ్యలో ఆయన పైన కేసులు నమోదైన అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ జోడించి మీకు కనుక నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అటు ప్రజానికంగా వారంతా డిమాండ్ చేస్తున్న అంశం ఏంటంటే, తొలివెలుగ్గా ప్రజల వాయిస్ని మేము మీకు చెప్తున్న అంశం ఏంటంటే, దమ్ముంటే ధైర్యం ఉంటే మల్లారెడ్డిని తీసుకుపోయి లోపలిరయ్యా. ఆ సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా? రేవంత్ రెడ్డి కానీ దమ్ము ధైర్యం ఉందా అంటూ కూడా యావత్ తెలంగాణ ప్రజానికం ఈరోజు క్వశ్చన్ చేస్తోంది. చూద్దాం మరి ఏం చేస్తారనేది. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, అసలు ఈ మల్లారెడ్డిపై కేసు ఏంది, బీఆర్ఎస్ స్కామ్ ఏంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముందుగా తొలివెల్లో హెడ్లైన్స్ చూద్దాం. సో మాల తీసి సారీ చెప్పు, రామ్ చరణ్ దీక్షలో ఉండి దర్గాకు వెళ్ళడం పైన భక్తుల ఆగ్రహం. సో రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల ధరించిండు. అయితే ఈ మాల ధరించేటువంటి రామ్ చరణ్ కడపలోనే ఒక దర్గాను దర్శించి అక్కడ పూజ నిర్వహించాడు. సో యాజ్ పర్ హిందూస్ చెప్పే మాటల్లో దర్గా అంటేనే అదొక సమాధి లాంటిది. సో అక్కడ కొంత వ్యక్తుల్ని సమాధి చేసి దాన్ని కొలుస్తూ ఉంటారు వాళ్ళ ఆచార పద్ధతుల ప్రకారంగా. సో బేసిక్గా అయ్యప్ప దీక్షల సందర్భంలో ఎదురుగా ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఎదురైతేనే, లేకుంటే ఒక శవయాత్ర ఎదురైతేనే చాలా నిష్టగా ఉండి పూజాక్రతులు నిర్వహించి మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ దేవుని కొలుచుకునేటువంటి దీక్షలో నువ్వు ఏ రకంగా అడిగిపోతావని అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం. ఇక ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కామ్, ఇదే స్కామ్ బీఆర్ఎస్ పార్టీ ఎంత 100 కోట్ల రూపాయల భారీ స్కామ్కు బీఆర్ఎస్ నేతల ప్రయత్నం అట. 100 కోట్ల రూపాయల స్కామ్కి ప్రయత్నం చేసి కిడ్నీలో రాళ్ళు వచ్చి, బేసిక్గా కిడ్నీలో స్టోన్స్ అనేది కామన్. సో కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పి ఆవిడ ఆసుపత్రిలో అడ్మిట్ అయితే ఆమెను ఒక రకంగా చెప్పాలంటే ఆ బంధువులు ఆరోపించిన ప్రకారంగా ఆమెను హత్య చేసింది మల్లారెడ్డి హాస్పిటల్. చంపేసి ఆ డెడ్ బాడీకి సైతం ట్రీట్మెంట్ నిర్వహించింది. నిన్న లక్ష్మి అనే మరో మహిళ తలనొప్పిగా ఉందని చెప్పి మల్లారెడ్డి హాస్పిటల్కి పోతే బ్రెయిన్లో ఏదో నరం కట్ అయింది, ఆ నరానికి సర్జరీ చేయాలని చెప్పిన డాక్టర్లు ఆ సూచన మేరకి సర్జరీ నిర్వహించారు. అంత సక్సెస్ఫుల్గానే ఉందని చెప్పారు. తర్వాత 2 రోజులకి ఆమె ఆరోగ్యం క్షీణించింది. వెంటనే గాంధీ ఆసుపత్రి తరలిస్తుంటే అంబులెన్స్లో వెళ్ళే క్రమంలోనే ఆమెని అంబులెన్స్ సిబ్బంది టెస్ట్ చేస్తే అప్పటికే చనిపోయిందంట. అంటే హాస్పిటల్ నుంచి ఆవిడని అంబులెన్స్లోకి షిఫ్ట్ చేయక మునిపే మరణించి ఉంది. ఇక సురేఖపై క్రిమినల్ చర్యలు, హీరో అక్కినేని నాగార్జునపై కుటుంబం పైన అభ్యంతరకర వ్యాఖ్యలు. నిన్న మరోసారి నాంపల్లి కోర్టు విషయం పైన విచారించింది. ఇక అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా. కవిత చాలా రోజుల తర్వాత లిక్కర్ స్కామ్ అంశం మీద విడుదలై బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత చాలా ఏళ్లకి మొత్తం మీద కవిత ఒక ట్వీట్ చేసింది. సో అదానికి సంబంధించిన అంశం పైన ట్వీట్ చేసింది. సో ఈ ట్వీట్ పరమార్థం ఏంటంటే త్వరలో యాక్టివ్గా కాబోతోంది పాలిటిక్స్లో. మరోసారి ఒక చిన్న గ్యాప్ తర్వాత, ఒక లాంగ్ గ్యాప్ అని చెప్పొచ్చు, లాంగ్ గ్యాప్ తర్వాత ఆవిడ మరోసారి యాక్టివ్గా కాబోతున్నాడు. దానికి ఒక సంకేతంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది.
ఇక ఈనాటి విషయానికి వస్తే జగన్కు అదాని లంచం 1750 కోట్లు. ఇది చాలా పెద్ద కథ, మీకు తర్వాత వివరంగా చెప్తా. ఇక రాష్ట్రపతికి ఘన స్వాగతం. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. ఇక ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల భౌరీ విరాళం. తర్వాత 9 నుంచి శాసనసభ, తెలంగాణ శాసనసభ సమావేశాలు, 15-16 తేదీలో గ్రూప్ 2 రాత పరీక్షలు, భాజపా బారాసాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బట్టి ఉప ముఖ్యమంత్రి పిలుపు. ఇక పాక్లో ఉగ్రదాడి, ఉక్రెయిన్ పైకి ఖండాంతర క్షిపణి. ఇక ప్రకృతితో మమేకమే మన సంస్కృతి అంటూ మరో వార్త హైలైట్గా ఉన్నది. సో ఈనాటిలో మిగిలిన మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్కే పరిమితమైంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. ఇక జగన్ అదానీ లంచాల కహాని. అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం, జగన్కు 1750 కోట్ల ముడుపులు. ఆరోపణలే పూర్తిగా నిరాధారం అంటున్న అదానీ కంపెనీ. తర్వాత ఆసుపత్రిలోనూ కలుషితాహారం. మాగనూరు విద్యార్థులకు మహబూబ్ నగర్ ఆసుపత్రి అల్పాహారంలో పురుగులు. చూడండి ఇక్కడ ఆ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడ పురుగులు అన్నం తిన్నారని చెప్పి తీసుకొచ్చి హాస్పిటల్ వేస్తే హాస్పిటల్లో సప్లై చేసేటువంటి ఆ టిఫిన్లో కూడా అయ్యే పురుగులు వచ్చినాయట. మీ ఇళ్ళలో తిరిగేటువంటి ఫుడ్ కానీ, మీ ఇళ్ళలో తాగేటువంటి నీళ్లు కానీ, మీ ఇళ్ళలో ఇంకేమైనా చేసేటువంటి కార్యక్రమాల్లో ఇటువంటిది ఆహారం తింటున్నారా మీరు? అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, ఇంకెవరైనా మీరందరూ కూడా మీ ఇంట్లో గిసంటి పువ్వే తింటారా? మీకేమో పంచభక్ష పరమాన్నాలు కావాలి, అన్ని రకాలుగా ప్రజల సొమ్ముతోని మీరు పంచభక్ష పరమాన్నాలు తింటుంటే మేము పురుగులను తినాలా విద్యార్థులు? మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు కానీ, లేకుంటే ఆ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఏ కులమైన ఏ మతమైన సామాన్య మధ్యతరగతి కుటుంబాలకేమో ఈ పురుగులన్నం కావాలి. మీరేమో పంచభక్ష పరమాన్నాలు మా రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి ట్యాక్స్ రూపంలో మీకు ఇస్తే మీరు అధికారం అనుభవించడమే కాకుండా మీకు పంచభక్ష పరమాన్నాలు. కానీ మా ద్వారా మీరు పొందేటువంటి ఆ పంచభక్ష పరమాణాలకు తిరుగుగా మాకేమిస్తారంటే పురుగులన్నమా? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎడబోయిండు, దామోదర రాజనరసింహ గారు ఎడబోయారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారం అట. మీరు కనీసం మీ దృష్టిలో ఉందా ఈ సమస్య? మేము మొదటి నుంచి ఒకటే కోరుకుంటున్నాం, ఇకనైనా గత ముఖ్యమంత్రి ఏమో సెక్రటరియట్కి రాలేదు, ఆయన సచివాలయానికి రాకపోతుండే, మంత్రులు సచివాలయం రాకపోతుండే, ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలవాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే సచివాలయాన్ని వదిలి బయటికి వస్తలేరు. వాళ్ళేమో రాకపోయేది, వీళ్ళేమో బయటికి వస్తలేరు. వాళ్ళు రాకపోయినా ప్రజలకు అందుబాటులో లేరు, వీళ్ళు బయటకి రాకుండా అందుబాటులో ఉండకుండా వాళ్ళు దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లగచర్ల కేసు, కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు. సో లగచర్ల కేసులో ఏ రకంగా అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనేటువంటి ఆరోపణలు తిప్పికొట్టాలని చెప్పి 10 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ నుంచి విడుదల చేసినట్టు కేసీఆర్. ఇక 300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్, తర్వాత సనాతన ధర్మం సమున్నతం, గాలి నేల నీరు నింగి నిప్పులోనూ దేవుడిని చూస్తాం, ప్రకృతి దండం పెట్టే పవిత్రమైన హిందూ ధర్మం మనది. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంబంధించిన వ్యాఖ్యలవన్నీ కూడా. ఆ తర్వాత ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి, RS-26 రూబేస్గా అనుమానాలు, 26 మందికి గాయాలు. ఇక గ్రూప్ 2 హాల్ టికెట్లు 9 నుంచి అందుబాటులోకి. ఇక కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం. సో ఇవి ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక వెలుగు విషయానికి వస్తే, వెలుగులో హెడ్లైన్స్ వస్తే కనుక రాష్ట్రపతికి ఘన స్వాగతం అంటే ఒక వార్త. తర్వాత కొలువుల్లోకి కొత్త కానిస్టేబుల్స్ 8,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 19 పీటీసీల్లో 9 నెలల ట్రైనింగ్ పూర్తి. అకాడమీ పీటీసీల్లో పాసింగ్ అవుట్ పరేడ్. రాష్ట్ర పోలీస్ అకాడమీలో చీఫ్ గెస్ట్గా హాజరైన డీజీపీ జితేందర్. రాజకీయ ప్రేరేపిత హింసను ఎదుర్కోవాలని సూచన. సో గురువారం కరీంనగర్లో పాసింగ్ అవుట్ అనంతరం తల్లిదండ్రులకు సెల్యూట్ చేస్తున్న కానిస్టేబుల్. నిజంగా ఇటువంటిది చాలా ఎమోషనల్ మూమెంట్స్. ఎంతో కాలంగా కష్టపడి చెమటోర్చి ఆ బిడ్డకి ఎన్ని రకాలుగా సమకూర్చారేమో కానీ ఎట్టకేలకైతే ఒక తల్లిదండ్రులకి ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ ఎవరికైనా కూడా. ఇక డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్ టికెట్లు. తర్వాత మోదీకి గయానాది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు. తర్వాత అరెస్ట్ చేయాల్సిందే, అమెరికా భారత్ చట్టాలను అదాని ఉల్లంఘించాడు, ఆయనను మోదీ కాపాడుతున్నాడన్న రాహుల్. ఇక కాంట్రాక్టుల కోసం అదాని లంచాలు, 5 రాష్ట్రాల్లో 2,200 కోట్ల ముడుపులు. ఇక కావాలనే మోదీని టార్గెట్ చేస్తున్నారన్న రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్, స్టాక్ మార్కెట్ డమాల్. ఇక నేతన్యాహుపై ఐసీసీ అరెస్ట్ వారెంట్. ఉక్రెయిన్పై ఖండాంతర క్షిపణితో రష్యా దాడి. ఇక వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సెషన్స్, తెలంగాణకు సంబంధించిన వార్త అది.
ఇక ప్రతి 20 మందిలో 5గురికి దగ్గు సర్ది. సో ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్లో భారీగా ఓపీ. స్థానిక ఎన్నికలు సంక్రాంతి తర్వాతే డిసెంబర్ నెలాఖరు వరకు రిజర్వేషన్లపై స్పష్టత. 3 విడతల్లో ఎన్నికల నిర్వహణపై సర్కార్ కసరత్తు. ఇక కరెంట్ ఖర్చు లేకుండా కరువు తీరా పంటలు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేకుండా కూడా రికార్డు స్థాయిలో పంటలు పండినాయంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కర్లేదంటగా మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాల్సిందే. లేని ఎడల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కోల్పోవాల్సి వస్తుంది. ఏంటంటే గౌరవ మర్యాదల్ని. ఏ ప్రజానికం అయితే మిమ్మల్ని ఆశ పెట్టి మీరైతే ఏ రకంగా అయితే మీపైన ఆశలు పెట్టుకొని మీకు ఓటు వేసి అధికారంలోకి తీసుకొచ్చిర్రో, అసలు లేదు అన్న పార్టీని అధికారంలో తీసుకోవడం అంటే అది చిన్న విషయమేం కాదు. అది ఎవరు పోరాడితేనో ఎవరు మాట్లాడితేనో చేసిన ఓట్లు కాదు, ప్రజలే ప్రత్యామ్నాయ మార్గంగా కాంగ్రెస్ పార్టీ అయితేనే అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ని కొంత ఢీకొనగలుగుతానే ఒక ఉద్దేశంతో ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేసిర్రు. అది ప్రేమ కొద్దనుకుంటారా లేకుంటే పగ కొద్దంటారా, ప్రత్యామ్నాయ మార్గం అంటారా, మీ ఇష్టం. కానీ ఆ ఆశయాల్ని మీరు నెరవేర్చకపోతే డెఫినెట్గా మీరు అంతకు రెట్టింపుగా కోల్పోవాల్సి వస్తున్న విషయం గమనించాలి. ఇక్కడ ఒక కార్టూన్ ఉన్నది, కార్టూన్ చూద్దాం. ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ పదవులకు కూడా ఎగ్జామ్ పెడితే మనకు చాలా కష్టమవుతుంది సార్. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్ అట. నిజంగా ఇట్లాంటి ఒకటి పెట్టాల్సింది. చదువురాని ఏలుముద్రగాలు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత వాళ్ళకి ఆకు తెలుస్తలేదు, మన్ను తెలుస్తలేదు, మశానం తెలుస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏం పదవులు అనుభవిస్తారు, ఏం పదవులు అనుభవించి ప్రజలకి ఏం న్యాయం చేయగలుగుతారు? సో నిజంగా నువ్వు ఎగ్జామ్ పెట్టాలి. మీరు అట్లీస్ట్ నామినేషన్ వేయాలంటే ఎగ్జామ్ క్వాలిఫై కావాలని ఒక విధానం పెట్టుకొస్తే ఇందులో సగం మంది మల్లారెడ్డి లాంటి వాళ్ళు కనీసం కనుసూపు మేర కూడా కనబడరు. లేని వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళదే కథ, వాళ్ళదే కాందని అయ్యేసరికి ఏం అర్థమైతే లేదు వాళ్ళకు సగం ముచ్చట. ఇక చివరిగా నమస్తరంగా చూస్తే అదానీపై అమెరికా అరెస్ట్ వారెంట్. అదానీతో అంటకాగిన అందరికీ శిక్ష పడాలి. ఇక రైతులకు అండగా నిలిచిన ఎర్రజెండా. లగచర్ల దన్నుగా ఎలిగెత్తిన ఖమ్మం. ఇక కావివి తొండ గుడ్లు, ఇవి లగచర్ల వడ్ల. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములంటూ సీఎం పేర్కొన్న లగచర్లలో పండిన వడ్లను ఆరబోస్తున్న మహిళ. ఇక లగచర్ల ఉదంతంపై హక్కుల కమిషన్ సీరియస్. కాంగ్రెస్ కుట్రతో కడుపు మండి, అభివృద్ధి పేరిట మోసం, తీర్మానాల పేరిట ఫోర్జరీ. లగచర్ల ఘటనకు కారణాలు ఇవే. మా ఆయన రేవంత్ మనిషి అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక మధ్యాహ్న భోజనంలో పురుగులు. మాగునూరు స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్. 24 గంటలు గడవక ముందే నిర్లక్ష్యం. విచారణ చేపట్టిన అదనపు కలెక్టర్. డీఈఓపై వేటు, 3 నోటీసులు. దవాఖానా ఫుడ్లోనూ పురుగులు. ఇక 7న ఆటోలు బంద్. తర్వాత నా భూమి సర్వే చేసుకో. రంగనాయక్ సాగర్ ఎప్పుడొస్తావు రేవంత్? నేను గుంట భూమి కబ్జా చేయలే, రైతుల నుంచి నిబంధనల ప్రకారం కొన్నా. రేవంత్ రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు. రైతులు ప్రజా ప్రక్షాళన ప్రశ్నిస్తూనే ఉంటాం, రైతుల ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ రైతుల అమ్ముతనే కొనుక్కున్న నిబంధనల ప్రకారమే అని చెప్తున్నాడు. కానీ ఆ భూమి రంగనాయక్ సాగర్కి సంబంధించి ఆ నిర్వాసితులకు సంబంధించిన భూములట. ఆయన ఆ భూమి నుంచి హరీష్ రావు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్టు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ అసెంబ్లీ సెషన్లో ఈ విషయం కూడా బట్టబయలు చేసే అవకాశం ఉన్నది. సో ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. సో మొత్తం మీద ప్రధానంగా అన్ని వార్తా కథనాల్లో కూడా అదానికి సంబంధించిన ఒకటి అంశం హైలైట్గా ఉన్నది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హైలైట్